వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నిగ్రహం లేకపోతే విగ్రహంలో మారుతాం. కంట్రోల్ తప్పి కమిట్ అయిపోతే కథ వేరుగా ఉంటుంది. క్రైస్తవులంగా మనకు, విశ్వాసులంగా మనకు ఆశా నిగ్రహం కావాలి, సెల్ఫ్ కంట్రోల్. ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనము చాలా ఇబ్బందులు పడతాం. మనము విగ్రహంలా మారిపోతాం. అంటే ఏమీ చేయలేని చేష్టలుడిగిన వారిగా మనం మారుతాం. క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యమైనది ఏంటంటే, ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో అనేక ప్రజల మధ్య మనం నివసిస్తున్నప్పుడు మనం అన్నీ చేయదగినవి కాదు. మనకు స్వాతంత్రం ఉన్నప్పటికీ మనం అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కాదు. మనం చూసే ప్రతీది కానీ, మనం తీసుకోవడం కానీ, మనం చేయటం కానీ చేయదగింది కాదు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఏది తీసుకోవాలో, ఏది తీసుకోకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనం అంతా నేర్చుకొని మన యొక్క శరీరం కానీ, మన కోరికలు కానీ చెయ్యకూడని వాటి మీదకి వెళ్తున్నప్పుడు మనం ఉపయోగించాల్సింది ఆ నిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, సెల్ఫ్ కంట్రోల్. అటువంటి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం ఇబ్బందులు పడతాం. దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. మనందరికీ తెలుసు, లోతు. అబ్రహాము నుంచి లోతు, అతని భార్య, అతని పిల్లలు విడిపోయి సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలకు వాళ్ళు నివాసం ఉండటానికి వెళ్తారు. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపభూయిష్టమైన పట్టణాలు. విచ్చలవిడి శృంగార జీవితానికి పెట్టింది పేరుగా ఉండి, ఎంతలా అంటే పాపంతో పండిపోయిన పట్టణాలు. ఆ పాపమును చూసి దేవుడే అసహించుకున్నాడు. అందుకు దేవుడు ఆ రెండు పట్టణాలను అగ్నిగంధకాలతో కాల్చివేయాలని డిసైడ్ అయ్యారు. అయితే అక్కడ లోతు ఉన్నాడు. లోతు మంచివాడు, నీతిమంతుడు. అయితే లోతును కాపాడాలని అబ్రహాము విజ్ఞాపన చేస్తాడు దేవుడికి. సో అబ్రహాం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడైతే ఆ రెండు పట్టణాలను, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చే బాధ్యతను దేవదూతలకు అప్పచెప్పినప్పుడు దేవదూతలు అక్కడికి వెళ్ళి ఆ రాత్రికాలం అక్కడ ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు, లోతు భార్యను, ఇద్దరు పాపలను, పిల్లలను బయటకు తీసుకొస్తారు. బయటకు తీసుకొచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నాడు దేవుడు. మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని కరాఖండిగా ఆజ్ఞ ఇస్తారు. అయితే వాళ్ళు వెళ్తున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటపడినప్పుడు అగ్నికంతాలతో అవి కాల్చివేయబడి దహించబడుతున్నప్పుడు లోతు వాళ్ళు చెప్పిన ఆజ్ఞను పాటించి వెనక్కి తిరగకుండా వెళ్తున్నాడు. ఇద్దరు కుమార్తెలు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి, అంటే హృదయంలో కాంక్షించి, హృదయంలో కోరిక పుట్టినప్పుడు దాన్ని నిగ్రహించుకోకుండా డీప్ డిజైర్ తోటి వెనకకి ఏం జరుగుతుందో, అయ్యో నేను నివాసం చేసిన, అంటే నేను ఉన్న ఆ పట్టణాలు కాలిపోతున్నాయనో, లేకపోతే ఆ పాపం ఇష్టమయ్యో ఏమో కానీ మొత్తానికైతే వెనకకు తిరిగి ఒక కాంక్షతోటి, ఒక ఆశతోటి వెనకకు తిరిగి చూసింది. ఇమ్మీడియట్గా ఆమె ఉప్పు స్తంభపు విగ్రహంగా మారిపోయింది. నిగ్రహాన్ని కోల్పోయింది, విగ్రహంగా మారిపోయింది అరణ్యంలో. దేవుడు చెప్పాడు చూడొద్దు అని చెప్పాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తినకూడదని చెప్పి, తినకూడని ఫలము తిన్న ఆదామవ్వలు నిగ్రహం కోల్పోయారు, విగ్రహాలుగా మారి ఏదైనా వనం నుంచి గెంటివేయబడ్డారు. మన కోరికను కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బందులు పడతాం. ఇప్పుడు లోతమ్మ, అంటే లోతు భార్య లోతమ్మ కాంక్షించి, కోరుకొని, ఉత్సాహంతో, ఉత్సుకతతోటి వెనకకు తిరిగి చూసింది. ఫలితంగా విగ్రహపు స్తంభంగా మారిపోయింది, ఉప్పు సాల్ట్ పిల్లర్గా మారిపోయింది. ఈరోజు క్రైస్తవులంగా మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు చేయొద్దన్న పనిని, దేవుడు వద్దన్న పనిని, దేవుడు కూడదు అన్న పనిని మనం చేస్తూ మనల్ని కంట్రోల్ చేసుకోలేక చాలాసార్లు మనము దాన్ని చేస్తున్నాం కదా.
చేస్తున్నప్పుడు భౌతికంగా మనము సాల్ట్ పిల్లర్ లెక్క, ఉప్పు స్తంభం లెక్క మారకపోయినప్పటికీ మనము నడుస్తున్న విగ్రహాలుగా ఉంటాం. దేవుడు ఇష్టపడడు. ఆశను కంట్రోల్ చేసుకోలేకపోతే, ఆశను నిగ్రహించుకోకపోతే దేవుడు ఎలా ఇష్టపడతాడు? దేవుడు ఆజ్ఞ కదా ఇది, చెయ్యకూడని ఆజ్ఞ కదా ఇది, చెయ్యొద్దని చెప్పిన ఆజ్ఞ కదా. దేవుడి ఆజ్ఞను మీరితే ఏ ఆదాము ఈ అవ్వలు ఏదైనా నుంచి గెంటి వేయబడ్డారు. దేవుని ఆజ్ఞను మీరిన లోతమ్మ ఉప్పు స్తంభం అయిపోయింది. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం అంటే మనం రెండవుతుంది, మనం గెంటి వేయబడతాం, లేదంటే నడుస్తున్న విగ్రహాలుగా మారిపోతాం. అంటే మనలో నడుస్తున్నాం కానీ జీవోత్సవాలుగా ఉంటున్నాం. దేవుడి ఆత్మ వెడలిపోతుంది. దేవుడి ఆత్మ వెడలిపోతుంది. జాగ్రత్త. కంట్రోల్ తప్పి కమిట్ అయిపోతే ఇలానే ఉంటుంది. కంట్రోల్ తప్పి కమిట్ అయిపోయాడు ఒక ఆయన, దావీదు మహారాజు. మనందరికీ తెలుసు. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలోకి వెళ్లకుండా మధ్యాహ్న కాల సమయంలో చక్కగా పడుకొని సాయంత్రం లేచాడు. సాయంత్రం లేచి మిద్దె మీద అంతఃపురంలో డాబా మీద పచాలు చేస్తున్నారు. ఆ సమయంలో అల్లంత దూరాన ఒక స్త్రీ స్నానం చేస్తూ దావీదు కళ్ళకు కనబడుతుంటుంది. కనబడితే దాన్ని చూపు తిప్పుకోవచ్చు కదా, దాన్ని హృదయంలోకి తీసుకోకుండా తన పనేందో తను చేసుకోవచ్చు కదా. కానీ కంట్రోల్ తప్పాడు, నిగ్రహం కోల్పోయాడు. ఆశను అణుచుకోలేకపోయాడు. ఆమె ఎవరని వాకప్ చేసి ఆమెను రప్పించుకొని ఆమెతో చెయ్యకూడని విధంగా పాపం చేశాడు. నిగ్రహాన్ని కోల్పోయి విగ్రహంగా మారిపోయాడు. దేవుని ఆత్మ వెడలిపోయింది, విగ్రహంగా మారిపోయాడు. దేవుని ఆత్మ లేని వాళ్ళంతా విగ్రహాలతో సమానం, నడుస్తున్న విగ్రహాలతో సమానం, నడుస్తున్న జీవోత్సవాలతో సమానం. మనం బ్రతుకున్నాము కానీ, జీవించుతున్నాము కానీ మనము మృతులమే అన్నట్టుగా. ఎందుకంటే దేవుని ఆత్మ లేనప్పుడు వారి లోకస్తులకి మనకు తేడా ఉంటుందండి? ఉండదు కదా. సెంటర్లో ఉన్న విగ్రహాలకు మనకు తేడా ఉంటుందండి? ఉండదు కదా. దేవుని ఆత్మ ఉన్నవారే దేవుని, నా ఆత్మ ఎవరితో అయితే ఉంటుందో వారే నా వారు అని దేవుడు చెప్పాడు. దావీదులో ఆత్మను కోల్పోయాడు, కంట్రోల్ తప్పి కమిట్ అయిపోయాడు. అతని కథ ఎంత ఇబ్బందిగా మారిందో మనందరికి తెలుసు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. తను చేసిన పాపానికి కుమారులను కోల్పోయాడు, ఇబ్బందుల పాలయ్యాడు, రాజ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి అతని కుటుంబంలో ఒక కత్తి తీసుకొని పోయేంత ప్రమాదం వచ్చేసింది. కంట్రోల్ తప్పి కమిట్ అయిపోతే మన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. విగ్రహంగా మారటమే కాదు, మనం కూడా ఇబ్బందుల పాలవుతాం. నిగ్రహం కోల్పోయి చేయకూడని పనిచేసిన ఆదామవ్వలు గచ్చ పొదల్లో పనిచేస్తూ, భూమి మీద పనిచేస్తూ, చెమట కారుస్తూ ఇబ్బందుల పాలయ్యారు. అంతవరకు పచ్చటి పొలాల్లో చక్కగా సల్లబూట, చక్కగా దైవంతో సాన్నిధ్యం చేసిన వాళ్ళు నిగ్రహం కోల్పోయారు, బయటపడేశారు. అప్పటి వరకు చక్కగా ఉన్నవారు, లోతు భార్య, లోతు పిల్లలు నిగ్రహం కోల్పోయారు. వారు ఆ తర్వాత వాళ్ళ జీవితం చాలా ఒడిదుడుకులలో అయిపోయింది. ఎంత అంటే 2 కుమార్తెలే తండ్రితోటి పాపం చేసేంత స్థాయికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిగ్రహం కోల్పోయిన దావీదు గారి జీవితం చాలా ఇబ్బందుల్లో వెళ్ళిపోయింది. నిగ్రహం కోల్పో, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ ఫలముల్లో ఆశా నిగ్రహం అనేది క్రైస్తవులకు కావాలి. ఆశా నిగ్రహం లేకపోతే చూసిందల్లా కావాలని, పట్టిందల్లా కావాలని, కోరుకుందల్లా కావాలని, మన కళ్ళకి ఏది ఇంపైతే దాన్ని పొందుకోవాలని అనుకోకూడదు. ఏది చేయాలో ఏది చేయకూడదు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. చేయకూడని విధంగా ఉన్న ఆజ్ఞలను మనం తప్పకుండా పాటించాలి. చేయమనేవే చేయాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. పాపం చేసిన ప్రతివాడు విగ్రహంగా మారిపోతారు. మనం విగ్రహాలమా? నిగ్రహంగా ఉన్నవారమా? నిగ్రహాలుగా ఉండాలి. అంటే నిగ్రహించుకున్న వారంగా ఉండాలి, కానీ విగ్రహాలుగా ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఎక్కడన్నా కంట్రోల్ తప్పి కమిట్ అయ్యామేమో, నిగ్రహం కోల్పోయి విగ్రహంగా మారిపోయామేమో, రా దేవుని సన్నిధికి, నీ తప్పు ఒప్పుకో, నేను చేసిన పనికి పశ్చాత్తాపడు దేవుని దగ్గర. దేవుడు మరొక అవకాశం ఇచ్చే దేవుడు మరొక అవకాశం ఇచ్చే దేవుడు. అట్లా కాదు, నేనేం చేయలేదు, ఏం లేదు, ఏదో పోతుంది, బండి నడుస్తుంది అనుకుంటున్నావా? విగ్రహమే బాగుంది అనుకుంటున్నావా? విగ్రహం కూల్చబడుతుంది, విగ్రహము కాల్చివేయబడుతుంది. నిగ్రహించుకున్న వాళ్ళే బహుమానం పొందుకుంటారు. విగ్రహంగా ఉన్న వాళ్ళు కూల్చబడతారు, కాల్చబడతారు.
జాగ్రత్త. ఒకవేళ నువ్వు కంట్రోల్ తప్పి ఆశను నిగ్రహించుకోలేక లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపడంబాలకు వెళ్ళి ఉంటాయి. రా, కంబ్యాక్, మళ్ళీ రా. లోకాశలకు వెళ్ళి పాపం చేసి, శరీరంతో పాపం చేసి, ఇలా లోకంలో ఉన్న పాపంలోకి వెళ్ళిపోయి ఉంటే రా నువ్వు దేవుని సన్నిధి. విగ్రహం కోల్పోయాము, విగ్రహంలో మారామేమో. కమ్ బ్యాక్ టు జీసస్. ఆయన నిన్ను క్షమిస్తారు, నీకు మరొక అవకాశం ఇచ్చి నూతన పరుస్తారు, నిన్ను దీవిస్తారు. దేవుని దగ్గరికి వద్దాం. విగ్రహాలుగా ఉన్న మనం మళ్ళీ నిగ్రహంగా మారి ఆయనకు ఇష్టంగా మనం బ్రతుకుతాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.